ఈ జనరేషన్కి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో కానీ క్యాన్సర్ స్క్రీనింగ్లో కానీ మీరు ఇచ్చే సజెషన్స్ అంటే ఏం చెప్తారు? ముందు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. ఐ వుడ్ లైక్ టు పుట్ ఇట్ దిస్ వే, తెలుగులో చెప్తాను. అవేర్నెస్ ఉన్నప్పుడే తర్వాత మిగతా అన్నీ ప్రారంభమవుతాయండి. బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా భారతదేశంలో, ప్రపంచం అంతా ఉమెన్లో ఇప్పుడు నెంబర్ 1 క్యాన్సర్గా ఎమర్జ్ అయింది. మిగతా దేశాల కంటే భారతదేశంలో ఇది భిన్నంగా ప్రవర్తిస్తుంది లాస్ట్ 20 ఇయర్స్లో. ఎందుకంటే 10 ఏళ్ళ మామూలుగా వెస్ట్లో బ్రెస్ట్ క్యాన్సర్ 50 ఏళ్ళ తర్వాత మెయిన్గా, కానీ భారతదేశంలో అది 40 ఇయర్స్కే, ఒక 10 ఇయర్స్ ముందే ప్రివలెన్స్ పెరిగింది. ఓకే. సో స్టిల్ వెస్ట్రన్ స్టాండర్డ్స్లో ఇప్పుడు యూరప్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఆ కంట్రీస్ అన్నిటిలో 80-90 పేషెంట్స్ పర్ 1 lakh పాపులేషన్ ఉన్నా, ఇక్కడ మన దగ్గర ఇంకా 23-24 ఉన్నా బ్రెస్ట్ క్యాన్సర్ మార్టాలిటీ వాళ్ళది చాలా తగ్గింది. మనది ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ మార్టాలిటీ 12% ఉంది. సో ఈ విధంగా మనం చాలా అవేర్నెస్ పెంచుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ని డాక్టర్లు ఎగ్జామిన్ చేయాలి, ఏ ఏజ్ గ్రూప్కి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ని బట్టి ఎలా నిర్ధారించాలి వ్యాధిని, దాని తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఇది ముఖ్యం. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పే ముందు రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి. ఒకటి, రిస్క్ ఫ్యాక్టర్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, రెండోది ఏమో నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎర్లీ మ్యారేజ్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం, తర్వాత ఒబెసిటీ తగ్గించుకోవడం, ఆల్కహాలు, స్మోకింగ్ వీటికి దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా లైఫ్ స్టైలు, ఇవన్నీ కూడా మాడిఫైబుల్. తర్వాత ఈస్ట్రోజన్ పిల్స్ తక్కువ తీసుకోవడం, మెనోపాస్ తర్వాత చాలామంది హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటుంటారు. సో అవన్నీ హార్మోనల్ రీప్లేస్మెంట్ తగ్గించుకోవడం ఆర్ వాటిని మాడిఫై చేసుకోవడం, ఇవన్నీ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైబుల్ ఏంటి? ఎర్లీగా మెనార్కీ, లేట్ మెనోపాస్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆర్ హై రిస్క్ జెనెటిక్ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇలాంటివన్నీ నాన్ మాడిఫైబుల్. సో అకార్డింగ్లీ వెస్ట్ అంతా కూడా 50 ఇయర్స్ తర్వాత రొటీన్గా మ్యామోగ్రామ్ చేస్తున్నారు రెగ్యులర్ పాపులేషన్. కానీ ఇండియాలో ఇప్పుడు మనం 40 ఇయర్స్ నుంచే మ్యామోగ్రామ్ సజెస్ట్ చేస్తున్నాం జనరల్ పాపులేషన్. ఎవరికి మ్యామోగ్రామ్ చేయాలి 40 ఇయర్స్ నుంచి అంటే జనరల్ కేటగిరీ. వేరేజ్ రిస్క్ కేటగిరీ, రిస్క్ అంటే ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ హిస్టరీ, బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ ఫస్ట్ డిగ్రీ రిలేషన్స్, మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరికీ కూడా ఇంకొక 10 ఏళ్ల ముందు నుంచి స్క్రీనింగ్ మొదలవుతుంది. బట్ బేసిక్గా మనం 30 ఇయర్స్ లోపల హై రిస్క్ గ్రూప్కి అల్ట్రాసౌండ్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆర్ ఎగ్జామినేషన్ బై క్లినిషియన్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 ఇయర్స్ అడ్వైజ్ చేస్తాం. 35 ఇయర్స్ లోపల వాళ్ళకి అల్ట్రాసౌండే చేస్తాం. అబౌవ్ 35 ఇయర్స్ తర్వాత సిమ్టమ్స్ ఉంటే మ్యామోగ్రామ్ అడ్వైజ్ చేస్తున్నాం. సిమ్టమ్స్ అంటే ఏంటి? లంప్ ఉండడం ఒకటి, సింపుల్ లంప్స్ ఉండొచ్చు, చిన్న లైక్ వాటికి అల్ట్రాసౌండ్ చేస్తాం. అలా కాకుండా డౌట్ఫుల్ లంప్స్, చేంజెస్ ఇన్ ద స్కిన్, చేంజెస్ ఇన్ ద నిప్పుల్ ఏరియోలా, చేంజెస్ ఇన్ ది కాంటూర్ ఆఫ్ ది బ్రెస్ట్, క్లినికల్ సస్పిషన్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ ఉంటే 35 ఇయర్స్ తర్వాత కూడా వెంటనే మ్యామోగ్రామ్ చేస్తాం. సో మ్యామోగ్రామ్ అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్ టు డిటెక్ట్ ద లీజన్, మ్యామోగ్రామ్ అండ్ అల్ట్రాసౌండ్. యంగర్ ఏజ్ గ్రూప్లో ఎంఆర్ఐ కూడా చేస్తాం టు కాంప్లిమెంట్ ది ఇనిషియల్ ఫైండింగ్స్ అండ్ టు నో ఇంకా ఎవిడెన్స్ కోసం. మ్యామోగ్రామ్ తర్వాత రెండో టెస్ట్ ఏంటంటే, మ్యామోగ్రామ్లో డౌట్ ఉన్నదనుకోండి, దాన్ని బయాప్సీ చేస్తాం. బయాప్సీ ఇంతకుముందు ఫైన్ నీడిల్ సైటాలజీ అని చేసేవాళ్ళు, ఇప్పుడు బేసిక్గా కోర్ బయాప్సీ, ట్రూ కట్ బయాప్సీ అంటాం, కోర్ బయాప్సీ అంటాం. ఇట్ ఈజ్ ఏ మస్ట్ ఇన్ ఆల్ డౌట్ఫుల్ కేసెస్ ఫర్ histopathology examination. So 3 things are very paramount in detecting the breast cancer early. ఒకటి, clinical examination by the relevant doctors. Number 2, mammogram or ultrasound.
నెంబర్ 3 బయాప్సీ. తర్వాత రెమ్లో ఉన్న లంప్తో పాటు క్యాన్సర్ పేషెంట్లో యాక్జిల్లాలో ఉండే లింఫ్ నోడల్ స్టేటస్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టేజింగ్ ద డిసీజ్ డౌట్ ఉంటే వాటిల్లోంచి చిన్న ఫైన్ నీడిల్ సైటాలజీ చేసి వ్యాధి నిర్ధారించాలి. సో బయాప్సీలో మళ్ళా హార్మోనల్ టైప్, సో ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, HER2 న్యూ, ఇవన్నీ కూడా టెస్ట్ చేసిన తర్వాత అకార్డింగ్లీ సమ్టైమ్స్ ముందు కీమోథెరపీ కానీ, తర్వాత ముందు సర్జరీ కానీ, అది తర్వాత సంగతి. ట్రీట్మెంట్కి వచ్చేసరికి బేసిక్గా ప్రాథమికంగా అవేర్నెస్, దెన్ డయాగ్నోసిస్ మీకు నేను చెప్పాను. ఇంకా సార్ ఎస్పెషల్ హిస్టరీ, ప్రైమరీ హిస్టరీ కానీ ఫ్యామిలీ హిస్టరీ, హెరిడేటరీ ఎంతవరకు మేజర్ రోల్ ప్లే చేస్తుంది సార్ ఎస్పెషల్ బ్రెస్ట్ క్యాన్సర్? అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నందువల్ల దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది చాలామంది దాని గురించి చాలా కంగారు పడుతున్నారు. అది కాదు, మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ దేర్ ఆర్ 2 టైప్స్. ఇది మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒకటి ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ రిలేషన్స్, డిస్టెంట్ రిలేషన్స్ ఉండొచ్చు. యూజువల్గా 50% ఆఫ్ ది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లో ఏ ఫ్యామిలీ హిస్టరీ ఉండదు. ఓకే, రిమైనింగ్ వాళ్ళల్లో కొంతమందిలోనే మనకి చెప్తారు ఎవరో డిస్టెంట్ రిలేషన్ని. ఫ్యామిలీ హిస్టరీ వేరు, జెనెటిక్ హిస్టరీ వేరు. బ్రాకా 1 and 2 అవి పాజిటివ్ అయితే పేషెంట్ నియర్ రిలేషన్స్లో, ఫస్ట్ డిగ్రీ రిలేషన్స్లో, దెన్ దట్ మీన్స్ మ్యూటేషన్స్ మీరు చెప్పారు, అది రిస్క్ గ్రూప్ అనమాట. వాళ్ళకి మనం ఎర్లీగా టెస్ట్లు చేయాలి. సో ఫ్యామిలీలో మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి మనం జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తాం. సార్ ఫుడ్ అండ్ ఆల్, ఇప్పుడు ఎస్పెషల్ మా జనరేషన్ ఎక్కువగా జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు క్యాన్సర్ గురించి దానికి రిలేటెడ్ డిబేట్ జరుగుతూ ఉంటుంది. సో ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది సార్ ఫుడ్? అంటే మనం మన లైఫ్ స్టైల్ అండ్ వెస్ట్రన్ హ్యాబిట్స్ అండ్ వెస్ట్రన్ లైఫ్ స్టైల్ ఆర్ మన ట్రెడిషనల్ డయట్ నుంచి మన లివింగ్ స్టైల్ అనేది మారడం అనేది సహజం ఏ సొసైటీలో. బికాజ్ నథింగ్ ఈజ్ స్టాటిక్ ఇన్ లైఫ్ ఆర్ ఇన్ సొసైటీ, ఎవ్రీథింగ్ విల్ బి చేంజింగ్. సో ఫుడ్ అంటే మెయిన్గా ఫ్యాటీ ఫుడ్స్ విచ్ కాజ్ ఒబెసిటీ, food, alcohol, smoking, and yes, I mentioned earlier, hormonal, abusing the hormone, estrogens, all these can, excessive use of plastics. కానీ సార్ ఎస్పెషల్లీ సారీ టు ఇంటర్ఫేర్, ఈ ఐవీఎఫ్స్ మన ఆల్ ట్రీట్మెంట్, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నిట్లో మ్యాక్సిమం హార్మోనల్. అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ది కపుల్స్, బట్ సేమ్ టైమ్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్, we routinely, our gynecologists or infertility specialists, they are advising mammogram first. So we are excluding. It can cause, it is a risk factor, but inevitable risk factor. సరే, అలాగే మా జనరేషన్కి ఎస్పెషల్లీ క్యాన్సర్ అవగాహనలో కానీ, స్క్రీనింగ్లో కానీ, డయాగ్నోసిస్లో కానీ మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అవేర్నెస్, బీ అవేర్ ఆఫ్ ఇట్. 2, బిలో 30 years, 30 to 35, breast self-examination, because it is an external organ. Any woman, if they know properly how to palpate, how to examine their breast with the flat of the hand, not with this one, flat of the hand in a circular motion, then any clinician or any nurse or relevant trained medical professional can teach you. It takes only few minutes to learn it. So self-examination as often as possible. Some people say once in a month, or you can do it regularly, because when you are applying, taking bath, and it's very easy also. Self-examination. 2, any suspicion, at least after 40, once in a 2 years, or annual examination, clinical examination by doctor. If any doubt, mammogram. అలాగే సార్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, ఎన్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా ఇంకా మారుమూల నుంచి అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత కానీ కేసెస్ బయటికి రావట్లేదు. ఎందుకంటారు అది ఎక్కడ మనకి ఆ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుందని? మనది హై హ్యూమన్ ఇండెక్స్ సొసైటీ, మన హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. యూ మీన్ సోషల్ స్టిగ్మా? సోషల్ స్టిగ్మానే కాదు, వేరియస్ ఫ్యాక్టర్స్. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ అర్బన్ రూరల్ డివైడ్ ఇన్ దిస్. So there are many unreported cases from rural. Urban lo kuda there is one factor which I have noticed, which is troubling me, is many educated people, even after early detection of breast tumor, some social stigma or I don't know, they are going for alternative treatments and coming back with in a much advanced state. Here I request them
You can take alternative treatments if you like, which I am not aware of. I don't have any knowledge on them. But same time, take the opinion of the ఆంకాలజిస్ట్ ఆర్ సంథింగ్. the concerned oncologist, breast oncologist. That would be better. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. Thanks. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్